హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైతే మన వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా వీడియో వచ్చేసి ఉగాది ముందు రోజు అండ్ ఉగాది రోజు అనమాట ఇది. ఉగాదికి మేము ఊరెళ్ళాము మా అత్త వాళ్ళ ఇంటికి. ఊరెళ్ళే ముందర మేము డైరెక్ట్ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి తిరుమలకి వెళ్ళేసి అటు నుంచి అటే ఊరికెళ్ళాము. ఇంకా తిరుమల నుంచి చూసుకొని సాటర్డే అర్లీ మార్నింగ్ 8:30 8:45 అయింది మేము ఇంటికి వెళ్ళేటప్పటికి. మా సైడ్ ఏంటంటే తిరుమలకి వెళ్ళొస్తే ఇంటి దగ్గర పళ్ళెం వేసుకొని కొబ్బరికాయ కొట్టుకోవాలి సాటర్డే రోజు. ఆ ఫస్ట్ వచ్చే సాటర్డే రోజు అనమాట. సో ఇంకా మేము వెళ్ళిందే సాటర్డే కాబట్టి ఇంకా ఒకే రోజు సరిపోతుంది కదా అని ఇంకా చేసేసుకోవచ్చులే అని వెళ్ళాము. టెంపుల్కి వెళ్ళి అమ్మ వాళ్ళ ఇండ్లకి అట్లా ఎవరింటికి వెళ్ళరనమాట మా సైడు. మ్యాక్సిమం తిరుమలకి వెళ్తే ఇంకా అసలు వెళ్ళరు. డైరెక్ట్ అత్త వాళ్ళ ఇంటికి కానీ లేదంటే మనం ఎక్కడ ఉంటామో అక్కడికి వచ్చేసేయాలి. సో వెళ్ళగానే నేను ఫస్ట్ కిచెన్ చూసుకుంటున్నాను ఎలా ఉంది ఏంటి అని చెప్పానని. అక్కడ ఎవరు ఉండమన్నమాట. అంటే మా మామయ్య ఒక్కరే అటు ఇటు వస్తూ ఉంటారు మా మరిది వాళ్ళ ఇంటికి ఇక్కడికి. సో ఆయన ఒక్కరే ఉంటారనమాట ఊర్లో కొన్ని రోజులు ఇక్కడ అక్కడ అని. ఇంకా మా అత్తయ్య లేరు కాబట్టి ఎలా ఉంది ఏంటని చెప్పి ఫస్ట్ దాన్నే చూసుకుంటాను. సో ఫస్ట్ కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని స్నానం చేసుకొని ఇంకా పళ్ళానికి అన్నము పప్పు పాయసము మన ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు అనమాట. వాటి కోసం ఇంకా నానబెట్టేసుకొని ఒకటొకటి చేసేసుకోవాలి. ఇంకా టిఫిన్ ఏం లేకుండా డైరెక్ట్ లంచ్కి చేసేసాను. తొందరగా అవ్వదు కదా. సో టైం పడుతుంది. మేము వెళ్ళిందే టిఫిన్ అయిపోయే టైంకి వెళ్ళాం కాబట్టి ఇంకా అవన్నీ పెట్టేసుకుంటా ఒకసారి దేవుడు కదా చూద్దాం ఎలా ఉందని చెప్పని వచ్చాను. ఎవరు ఉండం కదా. మేము సంక్రాంతికి వెళ్ళిందే అనమాట. ఆ తర్వాత వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళాము. అదంతా కొంచెం ఇదిగానే ఉన్నింది. ఇప్పుడు స్టార్ట్ చేస్తే అవ్వదులే లేట్ అవుతుంది అని చెప్పని తొందరగా ఫస్ట్ భోజనం చేసేయాలి కదా అనేది. ఇంకా టిఫిన్ తినలేదు కాబట్టి దేవుడిది కొంచెం పైన పైన అలా అనేసి ఇంకా దేవుడి దగ్గర కోసం అని చెప్పని ఇలాగ వైట్ రైస్ లెమన్ రైస్ పప్పు రసము పెరుగేమో కొనుక్కొచ్చింది అనమాట. అలానే పాపడు అలా వేయించేసుకొని ఇంకా దేవుడి దగ్గర పళ్ళెం వేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకున్నాము. ఇది ఉగాది ముందు రోజు అనమాట. అంటే సాటర్డే సండే ఉగాది కదా. సండే కూడా మేము ఇలానే పళ్ళెం వేస్తాము. అది ఎందుకు ఏంటని చెప్పని వీడియోలో చెప్తాను చూడండి. మా సైడ్ తిరుమలకి వెళ్ళొస్తే ఇలా ఖచ్చితంగా వేసుకోవాల్సిందే అనమాట. సాటర్డే రోజు ఇలాగా పళ్ళెం వేసుకొని దేవుడి ప్రసాదము ఇంకా నైవేద్యంగా మన ఇష్టం అనమాట. ఏవైనా పెట్టుకోవచ్చు. తాలింపు పాయసము అలాగా మన ఇష్టం అనమాట. పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని తినేసాము. ఇంక ఇది కొంచెం ఆఫ్టర్నూన్ పైన అనమాట. కొంచెం టౌన్లోకి వెళ్ళాము. నెక్స్ట్ డే ఉగాది కదా. ఉగాది రోజు మామూలుగా పెద్దవాళ్ళకి అంటే చనిపోయిన వాళ్ళకి బట్టలు పెట్టుకుంటాము. సో అందుకని మా అత్తయ్యకేమో మా తోడుకోడలు తీసుకొచ్చింది. ఇంకా మా అత్తయ్య వాళ్ళ అత్త మామకేమో తీసుకురాలేదన్నమాట. అంటే పెడతారో పెట్టరో అని అన్నట్టు మేము పెట్టకూడదు. మా మామయ్య వాళ్ళు పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా అందుకు మా మామయ్య తీసుకురమ్మంటే సరే అని వెళ్ళాము. మా ఆయన నేను వెళ్తా మధ్యలో ఇక్కడ మా ఆయన వాళ్ళ మేనత్త వాళ్ళ ఊరు అలానే అమ్మమ్మ వాళ్ళు అనమాట. మా అత్తయ్య వాళ్ళ అన్నకే మా మామయ్య వాళ్ళ చెల్లిని ఇచ్చారనమాట. 2 అవుతాయి. అక్కడికి వెళ్ళే దారిలోనే అనమాట. పక్కనే ఊర్లో. అక్కడికి వెళ్ళేసి వాళ్ళకు కూడా కనిపించేసి కాసేపు ఉండి వెళ్ళాము. వెళ్ళి ఇంకా తీసుకొని కూడా వచ్చేసాము. వచ్చేటప్పుడు ఈ పిల్లలేమో ఇక్కడ గుండోడేమో మావాడు తిరుమలలో గుండు కొట్టించుకున్నాడు. ఇంకా అమ్మాయి ఏమో వాళ్ళ అమ్మాయి అనమాట. హాలిడేస్ కదా అని అన్న హాస్టల్ నుంచి తీసుకొచ్చాడు. సో అక్కడ వాళ్ళు పచ్చడి పొడి వేసుకొని ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకున్నారంట. ఎవరు ఫాస్ట్గా తింటారు అని చెప్పనని. ఆ అమ్మాయి దాంట్లోటిదేమో నేను ఒక 4 ముద్దలు పెట్టించుకొని తినేసాను. సో కాబట్టి ఫాస్ట్గా అయిపోయింది. మా వాడిది స్లోగా తింటా ఉన్నాడు అనమాట. అది కాక పొడి కదా కొంచెం మెతుకులు ఉంటుంది. తినడానికి టైం పట్టిద్ది కదా. సో అలాగా ఆ అమ్మాయి చెప్తా ఉంది నాది అయిపోయింది నీది ఇంకా అవ్వలేదు అని చెప్పని. పిల్లలు అలా చేస్తూ ఉంటే బాగుంటుంది కదా. చిన్నప్పుడు మేము కూడా అలానే అంటే అలా ఏముండదు. అంతా కలిపేసి అందరం ఒకే ప్లేట్లో తినడం అలా చేసేవాళ్ళం అనమాట. ఇంకా అది అయ్యాక వీళ్ళని కూడా మా ఇంటికి తీసుకొని వెళ్ళాను. వీళ్ళిద్దరిని వెళ్దాం రండ్రా ఏం చేస్తారు అని ఇంకా అక్కడికి వచ్చి ఆడుకున్నారు కాసేపు. అలానే నైట్ వరకు ఉండి నైట్ తినేసి తర్వాత మళ్ళీ వాళ్ళ పక్కనే కదా జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా డిస్టెన్స్. సో అటు ఇటు తిరుగుతూ ఉంటారు అనమాట. వెళ్తే మావాడు అక్కడ ఎవరు లేకపోతే నాకు బోరు కొడుతుందని వీడు ఇక్కడ ఎవరు లేకపోతే నాకు బోరు కొడుతుందని చెప్పని వాళ్ళు
అలా అటు ఇటు తిరుగుతూ ఉన్నారనమాట. పండగలంటేనే ఇంకా పిల్లలు హడావిడి మామూలుగా ఉండదు కదా! సో, అలా ఆడుకుంటా, తిరుగుతా అలా ఉంటేనే బావుంటది యాక్చువల్‌గా. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ దాంట్లల్లో టైం ఉండదు ఎవ్వరికీ. వెళ్ళినామా, ఒకరోజు ఉన్నామా, వచ్చేసినామా అన్నట్టు అయిపోతుందంతే. అట్‌లీస్ట్ ఇలా పండగల కన్నా వెళ్ళి ఆళ్ళకి కొంచెం తెలుస్తది గదా! మన వాళ్ళెవరు, మనకేమవుతారు రిలేషన్ అలా అని చెప్పని. ఎవరికీ అంత టైం ఉండట్లేదు. ఎవరికీ అంత అంటే ఎవరి పనులు వాళ్ళకుంటున్నాయి. అంత ఖాళీగా ఉండి రావాలి అని ఇంట్రెస్ట్ గూడా ఉండాలిలెండి మెయిన్. ఇంట్రెస్ట్ ఉంటే ఏదో ఒక రకంగా అడ్జస్ట్ చేసుకొని రావచ్చు. సో, అదనమాట. ఇంకా వీళ్ళకి నైట్ కూడా అలా ప్లేట్‌లో ఒకే ప్లేట్‌లో పెట్టించేసేసి ఇచ్చాను. వాళ్ళే తినేసారనమాట. ఇంకా నిన్న చూసారు గదా! అదే మార్నింగ్ చూసారు గదా! దేవుడి గదంతా మరి ఇదిగో ఇంకా అవన్నీ తీసేసి మొత్తం నీట్‌గా కడిగేసి తుడిచేసి బొట్లు అవన్నీ పెట్టేసాననమాట. షీటేమో వేరే షీటేసాను. దాంట్లో మొత్తం ఆయిలు, అగరబత్తులు పౌడర్ అదంతా పడి అసలు పోలేదు. ఈవెన్ దీంట్లో గూడా సాంబ్రానేమో ఏసినారనుకుంటా మా మామయ్య. దానికి అసలు నల్లగా ఉండేది. ఎంత నానబెట్టి చేసినా గూడా పోలేదనమాట అసలు. ఇంక అంతే పెట్టేశాను. ఇదేమో నెక్స్ట్ డే ఉగాది రోజనమాట. ఉగాది రోజు కూడా చెప్పాను గదా! ఇలానే చేస్తాము అని. ఇంకా ఆ రోజు మా మరిది వాళ్ళు గూడా వచ్చేసారు. పొద్దున్నేనే వచ్చారనమాట. ముందు రోజే రావాల్సినింది. నైట్ లేట్ అయింది. తనకి ఆఫీస్‌లో వర్క్ ఉండి అని చెప్పని మరుసటి రోజు మార్నింగ్ వచ్చారు. సో, ఇద్దరం చేసేసామనమాట. ఇలా ఆనియన్ పకోడీ, టమాటా పచ్చడి, లెమన్ రైస్, పప్పు, రసము, ఓలిగలు చేసాము. ఆ ఓలిగ అంటే బొబ్బట్లు మా సైడు ఓలిగలు అంటాము. ఇంకా వైట్ రైస్ అవన్నీ చూపిస్తూ ఉన్నాననమాట. ఏమేం చేశాను ఏంటి అని. అసలు టైం లేదనమాట వీడియో తీయడానికి గూడా. మా పిల్లలు అస్సలు ఫోన్ పట్టుకొని తీయండ్రా అంటే అస్సలు తీయరు. ఇంకా నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు తీసుకుంటా అలా ఉన్నానంతే. ఇంకా వేప పూత, మామిడాకులు ఇవన్నీ మా ఆయన, మా మామయ్య తీసుకొచ్చేసారనమాట పొద్దున్నే ఎళ్ళేసి. మా ఆయనేమో తోరణాలు అవన్నీ కట్టేశారు. ఇంకా తర్వాత మేము ఇలాగా బట్టలు పెట్టుకుంటామని చెప్పాను కదా! పెద్దవాళ్ళకి. సో, ఇలా వేసుకుంటామనమాట. పళ్ళెమేసేసి ఒక ప్లేట్‌లో మా ఆయన వాళ్ళ అవ్వ, తాత అంటే వాళ్ళ నానమ్మ, తాతయ్యకి, ఇంకొక ప్లేట్‌లో మా అత్తయ్యకి పెట్టుకున్నాము. ఇలా 3 అరిటాకులల్లో పళ్ళెంలాగా అంటే మనం ఏమేమి చేసుంటామో అవన్నీ అందులో పెట్టేసేసి కొబ్బరికాయ కొట్టి అలానే టెంపుల్‌లో కూడా కొట్టాలనమాట. టెంపుల్‌లో కొట్టిన తర్వాత మళ్ళీ అవి ఆ పళ్ళాలు అవన్నీ తినేసేసి తర్వాత మళ్ళీ పెద్దవాళ్ళవి సమాధులు ఉంటాయి కదా! వాళ్ళ దగ్గర కూడా కొట్టుకోవాలి. సో, ఇంకా అవన్నీ అయిపోయినాక ఇలాగ ఇక్కడ పెట్టుకునేసి ఇంకా మేమే కదా! మా మరిది వాళ్ళు, మేము, మా మామయ్య అంతే అనమాట. మాకు ఆడపడుచులు ఎవరు లేరు. అంటే మా సొంత మా మామయ్యకి అమ్మాయిలనమాట. ఇద్దరే అబ్బాయిలు. ఇంకా అందరం చేసినటివి అక్కడ పెట్టేసేసుకొని అందరం ప్లేట్లలో పెట్టుకొని ఒకేసారి కూర్చొని తినేసాము. ఏవో తీసుకురావడానికి లోపలికెళ్తే అప్పుడు ఫోన్ చూసి సరే తీద్దాము ఒక క్లిప్ అని చెప్పని తీసుకున్నాను అంతే. ఇదిగోండి ఇక్కడ ఉన్నారు కదా! ఫోటోలు వేసి పెట్టారు కదా! వాళ్ళే అనమాట. ఒక ఫోటోలో ఏమో వాళ్ళ అవ్వ, తాత అంటే మాకు అమ్మమ్మ అవుతారా. మా ఆయన వాళ్ళ నానమ్మ, అవ్వ, ఇంకొకటేమో మా అత్తయ్య. ఇంకా ఈవినింగ్ ఏమో తోటలో మేము మా ఇలవేలుపు గుడి కట్టించుకున్నామన్నమాట చిన్నది. ఇది మాది మామిడి తోట. దీంట్లో గుడి కట్టించాం చిన్నది అమ్మవారిది. సో, అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేసుకొని వద్దాము అని చెప్పని ఇంక అందరం వెళ్ళాము. అక్కడేంటంటే కడిగిచ్చినిళ్ళదనమాట. సో, అదంతా కడిగి పూదిచ్చి అంతా చేసేటప్పటికి చాలానే టైం పట్టింది. ఇంక ఇది అయ్యాక మళ్ళీ సమాధుల దగ్గర కూడా మా సమాధి, మా ఆయన వాళ్ళ తాత, అవ్వ సమాధులు ఉంటాయి కదా! అక్కడ కూడా మొత్తం కడిగిచ్చేసేసి అక్కడ కూడా టెంకాయలు కొట్టుకొని ఆ తర్వాత నైట్ ఏమో 6కి అలా అనుకుంటాను. 6:30 అయింది. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి జస్ట్ కనిపించేసి వద్దాము అని చెప్పని వెళ్ళామన్నమాట. వెళ్ళేసి మళ్ళీ నైట్కి వచ్చాము. ఇదిగోండి ఇక్కడ సమాధులు అనమాట. అంటే సమాధులు అలానే సత్రాల్లాగా పైన ఇవి కట్టారు షెడ్లాగా అనమాట. ఇంక ఇది అదంతా అయ్యాక అటు నుంచి అటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇదేమో మా అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ గది. మా అమ్మ ఏమో మా నానమ్మ, మా తాతయ్యకి అంటే మా అమ్మ వాళ్ళ అత్త మామ అవుతారు కదా! వాళ్ళకి బట్టలు పెట్టుకున్నారు. వీళ్ళకి చాలా సంవత్సరాల నుంచి లేరనమాట. అసలు వాళ్ళకే గుర్తులేదు. మా నాన్న వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ కొంచెం చిన్న ఏజ్‌లోనే చనిపోయారనమాట. సో, అమ్మ వాళ్ళకి ఎప్పుడు వీలైతే అప్పుడు ఉగాదికి కంపల్సరీగా బట్టలు పెట్టుకుంటారు. ఇది మా అమ్మ పెట్టుకున్నదనమాట. కలశం పెట్టుకుంటది. ఇలా పెట్టుకుంటారనమాట అమ్మ వాళ్ళు.
కలశం పెట్టేసి ఇంకా అవ్వ తాతకి బట్టలు కూడా పెట్టేసుకొని ఇలా చేసుకుంది. తనే మేలేమో అనిపించింది. మేమిద్దరం ఉన్నా కూడా ఏదో అట్టట్టా చేసాము. మా అమ్మ ఒకటే అయినా కూడా పాపము ఫాస్ట్గానే చేసుకొని పాయసం చేసింది, పులిహోర చేసింది, పప్పు అన్నీ చేసిందనమాట. ఇదిగోండి ఇలా పూజ గది కూడా బాగా మా అమ్మకి ముగ్గులు అవి బాగా ఇంట్రెస్ట్, ఇలాగా డెకరేషన్ చేయడము, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇలాంటివి బాగా చేసుకుంటుంది. ఇదిగోండి ఇది స్వీట్ లడ్డు కూడా ఏదో పెట్టినట్టు ఉంది, 4-5 రకాల ప్రసాదాలు కూడా పెట్టింది. ఇంకా మేము వెళ్ళేటప్పుడే వెజ్ మంచూరియా తీసుకెళ్ళాము. ఆ అబ్బాయి ఏమో మా ఆయన వాళ్ళ కజిన్ వాళ్ళ అబ్బాయి. సో ఇద్దరు వచ్చారు. అదే చెప్పాను కదా ఇందాక, వాడికి బోరు కొడుతుందంటే అక్కడికి వెళ్తా అంటాడు, వీడికి బోరు కొడుతుందంటే ఇక్కడికి వెళ్తానని వాళ్ళిద్దరే అనమాట. మాతో పాటు వాడు కూడా వచ్చాడు. సో కాసేపు ఉండేసి మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. మా అమ్మ వేసిన ముగ్గు అసలు ముగ్గులు మామూలుగా లేదు, ఎంతసేపు అయినా వంకొని వేస్తుంది, అసలు కూర్చొని కూడా కూర్చోదు. స్టూల్ వేసుకొని అలా కూర్చొని వేస్తారు కదా, అలా కూడా కూర్చోదు, వంకొని అంత డిజైన్ వేస్తుంది, కలర్లు వేస్తుంది, రోజు వేస్తుంది అనమాట. ఇంకా సండే నైట్ ఇంటికి వచ్చేసాము, మొత్తం అన్నీ సర్దేసుకొని మండే మార్నింగ్ బయలుదేరేసామన్నమాట హైదరాబాద్కి. సో బయలుదేరేటప్పుడు జస్ట్ ఊరికే అలా తీసుకుంటున్నాను. మా మరిది వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. బాగా ఎర్లీ మార్నింగ్ బయలుదేరేసామన్నమాట. ఎందుకులే లేపడము అని చెప్పని. యాక్చువల్గా వాళ్ళు కూడా వచ్చేది ఉన్నింది ప్లాన్, సడన్గా అది క్యాన్సిల్ అయిందనమాట. ఇంక ఇదిగోండి హైదరాబాద్కి రీచ్ అయిపోయాము. ఇది ఓఆర్ఆర్ దగ్గర. జస్ట్ ఊరికే అలా ఒక క్లిప్ తీసుకొని పెట్టాను. ఇంక ఇంటికి వచ్చేసి ఇంకా అవన్నీ సర్దడము అదే సరిపోయింది. సో మండే అంతా మళ్ళీ ట్యూస్డే నుంచి ఆఫీస్లో అది ఇది. మండే రంజాన్ కాబట్టి హాలిడే ఉన్నింది. నెక్స్ట్ డే నుంచి మళ్ళీ యథా ప్రకారం డ్యూటీలు ఎక్కాలంతే. అంతే అనమాట ఇంకా వీడియో. సో తప్పకుండా లైక్ చేయండి, అలానే ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.